రైల్వే స్టేషన్లో మొదలైన ప్రేమ పార్ట్ 3. రైలు నెమ్మదిగా స్టేషన్ నుంచి కదిలింది. అరుణ్ కిటికీ దగ్గర నిలబడి నిత్యని చివరిసారిగా చూస్తున్నాడు. నిత్య కళ్ళల్లో కన్నీళ్లు, కాని పెదవులపై చిన్న చిరునవ్వు. మళ్ళీ కలుస్తామా అని అరుణ్ అనుకున్నాడు. రోజులు గడిచాయి. ఇద్దరు ఫోన్లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఉదయం గుడ్ మార్నింగ్ నుంచి రాత్రి గుడ్ నైట్ వరకు ప్రతి చిన్న విషయం ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు. దూరం వాళ్ళిద్దరి మధ్య ఉన్నా కూడా మనసులు మాత్రం మరింత దగ్గరయ్యాయి. ఒకరోజు నిత్య ఫోన్ చేయలేదు, మెసేజ్ కూడా చేయలేదు. అరుణ్ ఎన్నిసార్లు కాల్ చేసినా మెసేజ్కి స్పందన లేదు. అరుణ్ మనసులో భయం మొదలైంది. మరుసటి రోజు నిత్య దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. అరుణ్, మా ఇంట్లో మన ప్రేమ విషయం తెలిసిపోయింది. ఆ ఒక్క మెసేజ్ అరుణ్ మనసును బరువెక్కించింది. నిత్య తల్లిదండ్రులు తనకి ఇంకొక సంబంధం చూశారని తెలిసింది. ఇంకా అరుణ్తో మాట్లాడొద్దని గట్టిగా చెప్పారు. నిత్య దగ్గర నుంచి ఫోన్ కూడా లాగేసుకున్నారు. అరుణ్ మాత్రం ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రేమించాను అంటే చివరి వరకు పోరాడాలి. వాళ్ళ నగరానికి వెళ్ళి తన కోసం గంటలు తరబడి ఎదురు చూశాడు. చివరకు నిత్య బయటకు వచ్చింది. ఇద్దరి కళ్ళు కలిశాయి. నిత్య, నువ్వొక్క మాట చెప్తే చాలు, ప్రపంచం మొత్తం ఎదిరించైనా నేను నీతో ఉంటాను. నిత్య కళ్ళల్లో మళ్ళీ కన్నీళ్ళు. అరుణ్, నువ్వు నాకు కావాలి, కానీ నా తల్లిదండ్రులు నేను బాధ పెట్టలేను. ఆ మాట విన్న అరుణ్ నిశ్శబ్దంగా ఉన్నాడు. ప్రేమ గెలుస్తుందా లేక కుటుంబం కోసం విడిపోతారా? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే పార్ట్ 4 వినండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్.